మంచిర్యాల జిల్లా మందమరి సిఈఆర్ క్లబ్ లో స్వర్గీయ ప్రోలిటేరియన్ జర్నలిస్ట్ మునీర్ స్మారకంగా పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. మునీర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్సీ కోదండరాం పుస్తకాన్ని ఆవిష్కరించారు. జర్నలిజం రంగానికి మునీర్ చేసిన సేవలను వారు స్మరించుకున్నారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, యాక్సిడెంట్ తో హాస్పిటల్ ఉన్నారు. నాకు తక్షణమే మునీర్ భాయ్ ఫోన్ చేసి వివేక్ భాయ్ కైసా భాయ్ కుछ करना है అని చెప్పి వారు నాకు చెప్పడం జరిగింది. అంటే ఎంత చిన్న విషయాలలో కూడా ఎక్కడైతే అవసరమో, ఎక్కడైతే వారి సలహా అవసరమో, వారి ఏదైతే వర్క్ చేసే అవసరం ఉన్నదో ఎప్పుడు కూడా మునీర్ భాయ్ ఉండేది మనకు. వారు బీదల పక్షాన కొట్లాడడం, వారి సమస్యలు అర్థం చేసుకోవడం, ఏది ఏమైనా కానీ వారు మునీర్ భాయ్ ఒక ఇన్స్పిరేషన్ మనకు ఈ మందమరిలో. సో లక్ష్మయ్య గారు ఏదైతే చెప్పినారో ఒక భవనం కట్టించడం, మునీర్ భాయ్ గారి కథనాలు, వాక్సీ చెప్పినట్టు పోరాటం ఏముంటుందో ఇవన్నీ కూడా ఆ మ్యూజియంలో పెట్టేది అవసరం ఉన్నది. మునీర్ భాయ్ స్టాచ్యూ పెట్టినప్పుడు ఆ స్టాచ్యూ నేనే ఇస్తానని చెప్పి ఆ రోజు ఎక్కడ ఆధిపత్యం ఉన్న తెలంగాణ ఆధిపత్యాన్ని ప్రశ్నించింది. మామూలు మనుషులు వీళ్ళతో ఏమైతుందని తీసిపారేసినటువంటి మనుషులే ఒక అణు విస్ఫోటనం జరిగినట్టుగా వాళ్ళందరూ కూడా ఒక మహాశక్తివంతులైపోయి ఆ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తారు. చివరాఖరికి ఆంధ్ర ఆధిపత్యాన్ని కూడా అదే ధోరణిలో ప్రశ్నించింది. మనం ఆంధ్ర ఆధిపత్యాన్ని ఎదిరించినప్పుడు ఇదే అసమానతలను రూపుమాపే లక్ష్యంతోనే దాన్ని ఎదిరించినాం. మా భాషా సంస్కృతిని ఈసడించుకుంటే మేము ఒప్పుకోము, మా వనరులను దోచుకొని పోతే మేము అంగీకరించాం, మా ప్రాంత ఉద్యోగాలు మీరు తన్నుకపోతే మేము ఒప్పుకోము. ఒక్క మాటలో చెప్పాలంటే మా తెలంగాణ మాకు కావాలి అనే ఏకైక నినాదంతో దాన్ని ప్రశ్నించాం. ఎక్కడ ఆధిపత్యం ఉన్నా తెలంగాణ ఆధిపత్యం